సో ఇక్కడ 20th క్వశ్చన్ ఏంటిది? హీమ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ఫెరిన్ రింగ్ కాంప్లెక్స్. పార్ఫెరిన్ రింగ్ కాంప్లెక్సెస్ విత్ డాష్ అండ్ డాష్. ఓకే, మనకు తెలిసిందే హీమ్ అంటే ఏంటిది? అదొక పార్ఫెరిన్ రింగ్. పిర్రోల్ రింగ్స్ ఉంటాయి, పైరోల్ రింగ్స్, నాలుగు వైపుల 4 పైరోల్ రింగ్స్ ఉంటాయి. నైట్రోజన్స్ కోఆర్డినేట్ చేస్తాయి. మధ్యలో సెంటర్ లో ఐరన్ ఉంటుంది. సో కనుక ఒకటేమో ఐరన్, రెండోదేమో ఆ పార్ఫెరిన్ రింగ్. ఆ పార్ఫెరిన్ రింగ్స్ చాలా రకాలు ఉన్నాయి. ఏ రకమైనది అన్నది ఇక్కడ ఇంపార్టెంట్. సో ఫెర్రస్ అయాన్ ఒకటి, Fe+2 ఇది ఇదొకటి. రెండోది ఈ మిగిలిన స్ట్రక్చర్ అంట, దీన్ని ప్రోటోపార్ఫైరిన్ 9 అంటాం. ప్రోటోపార్ఫైరిన్ 9 ఇది మన ఎలా ఎలా రాయాలి అనేది నేను అంతకుముందు క్లాస్ లో చెప్పిన. ఒకటి పైరోల్ రింగ్ రాయాలి అంటే 5 మెంబర్డ్ రింగ్ ఇలా వస్తుంది. ఇందులో ఖచ్చితంగా నైట్రోజన్ మధ్యలో ఉంటుంది ఇక్కడ. ఓకే, సేమ్ మళ్ళీ ఇటువైపు కూడా రాసుకుంటాము. ఇలా వస్తుంది, ఇక్కడ నైట్రోజన్ ఉంటుంది. మళ్ళీ ఇటువైపు కూడా సేమ్ నైట్రోజన్, మళ్ళీ ఇటువైపు కూడా సేమ్ ఫోర్ సైడ్స్ కూడా ఇక్కడ నైట్రోజన్. ఇక్కడ ఏమైంది, మధ్యలోకి మనం కోఆర్డినేషన్ బాండ్స్ పెడతాము, మధ్యలో ఐరన్ పెడతాం. Fe+2 గుర్తుపెట్టుకోండి, ఇది +2 +3 కాదు, +3 పనిచేయదు. ఓకే, +2 ఇలా ఉన్నప్పుడు వీటిని కలుపుకోవడానికి ఇక్కడ నుంచి ఒకటి ఇలా, ఇక్కడ నుంచి ఒకటి ఇలా, ఈ చివరి నుంచి ఒకటి ఇలా, తర్వాత ఏంటి ఇది స్ట్రైట్ గా ఇది స్ట్రైట్ గా ఇలా వచ్చింది. వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి, డబుల్ బాండ్లు పెట్టాలి. ఒక దగ్గర తీసుకుంటాం ఆల్టర్నేట్ గా, ఇది పెడతాం, ఇది వదిలేస్తాం, ఇక్కడ పెడతాం, వదిలేసినాం, పెట్టాము, ఇది వదిలేసాము, మళ్ళీ ఇక్కడ 1 2 1 2 1 2 1 2 1 2 1 2. ఓకే, ఇలా వచ్చింది. అంతే. వచ్చిన తర్వాత దీని మీద చిన్న చైన్స్ ఉంటాయి. ఓకే, ప్రతి దానికి రెండు రెండు చైన్స్ ఉంటాయి. చైన్స్ ఎలా గుర్తుపెట్టుకుంటాం, ఇక్కడ స్టార్ట్ చేయండి క్లాక్ వైజ్ గా, ఎంవి ఎంవి ఎంపీ పిఎం అని గుర్తుపెట్టుకోండి. ఎంవి ఎంవి ఎంపీ పిఎం, అంతే, ఈజీగా ఉందిగా. సో ఇది ఇది ఏ రింగ్ అంత అవుతుంది అప్పుడు. ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. ఓకే, రాయడం ఈజీగా వచ్చేసింది కదా. సో ఆన్సర్ ఏంటిది, ప్రోటోపార్ఫైరిన్ 9 అండ్ ఫెర్రస్ అయాన్. ఓకే, సెకండ్ 21st క్వశ్చన్, డాష్ ఈజ్ స్టోర్డ్ ఇన్ మజిల్ యాజ్ హై ఎనర్జీ ఫాస్ఫేట్. ఇక్కడ చూడండి, హై ఎనర్జీ ఫాస్ఫేట్ అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏటీపీ. మజిల్లో ఏటీపీ ఎనర్జీని ప్రొవైడ్ చేస్తుంది, కానీ స్టోర్డ్ అన్నాడు ఇక్కడ. ఎనర్జీని ప్రొవైడ్ చేసేది అంటే స్టోర్ కావాలి. ఏటీపీ స్టోర్ అవుతుందా? ఇంపాసిబుల్, అది స్టోర్ కాదు. అప్పుడు తయారైందంటే అప్పుడే వెంటనే యూటిలైజ్ చేసుకోవాలి. కానీ స్టోరేజ్ ఫామ్ లో కూడా ఏటీపీతోని ఈక్వల్ గా ఎనర్జీని స్టోర్ చేసే ఒక మాలిక్యూల్ ఉంది. ఆ మాలిక్యూల్ ఏంటిది? ఆ మాలిక్యూల్ ఏంటిది? క్రియాటిన్ ఫాస్ఫేట్. ఓకే, మనకు థర్డ్ సెమిస్టర్ లోనే హై ఎనర్జీ కాంపౌండ్స్ 5 వచ్చినాయి. ఆ 5 లో లాస్ట్ ఏంటిది? గ్వానిడినో ఫాస్ఫేట్. ఆ గ్వానిడినో ఫాస్ఫేట్ అంటే ఏంటిది? ఇగో ఈ ఆర్జినిన్ లో ఉండే గ్వానిడిన్ గ్రూప్ ఉంటుంది, దీన్ని మనం గ్వానిడినో ఫాస్ఫేట్ అంటాం. ఓకే, ఈ ఆర్జినిన్ నుంచి వచ్చే గ్వానిడినో గ్రూప్ తోనే తయారయ్యే దాన్ని ఏమంటున్నాం అంటే క్రియాటిన్ అంటున్నాం. ఇంకో ఇది క్రియాటిన్, ఇది మజిల్లో ఉంటుంది. దీనికి దీనికి ఏం చేస్తున్నాం, ఈ నైట్రోజన్ పైన ఇక్కడ ఒక ఫాస్ఫేట్ ని పెడుతున్నాం. ఇగో ఇది, ఈ ఫాస్ఫేట్ పెడతాం. ఈ ఫాస్ఫేట్ పెడితే ఏమవుతుంది, ఇది ఫాస్ఫో క్రియాటిన్ అవుతుంది. ఇది ఈక్వల్ టు ఏటీపీ. ఓకే, ఇది ఏటీపీకి ఈక్వల్ ఫాస్ఫేట్ ఉండడం వల్ల. ఇది క్రియాటిన్ ఏడీపీకి ఈక్వల్, ఏడీపీ లాంటిది అన్నట్టు. ఓకే, ఇక్కడ ఏమవుతుంది, ఏడీపీకి ఒక ఫాస్ఫేట్ ని ఇస్తే అది ఏటీపీగా మారినట్టు, ఇక్కడనే క్రియాటిన్ కి ఏటీపీ ఫాస్ఫేట్ ఇస్తే క్రియాటిన్ ఫాస్ఫేట్ అవుతుంది, ఇది స్టోర్ అవుతుంది. మనకు సడన్ గా ఎనర్జీ కావాలి అని అంటే క్రియాటిన్ ఫాస్ఫేట్ ఎనర్జీని ఇస్తుంది, కొంత టైం వరకు అది ప్రొవైడ్ చేస్తుంది. ఆ కొంత టైంలో ఏమవుతుంది, ఏటీపీ సింథసిస్ ప్రొడక్షన్ అయ్యి అది యూజ్ అవుతుంది. ఓకే, కనుక స్టోర్డ్ ఫార్మ్ ఆఫ్ ఏటీపీ ఈజ్ క్రియాటిన్ ఫాస్ఫేట్. ఓకే, ఆక్సిజన్ స్టోర్ చేసేది మయోగ్లోబిన్. ఓకే, హిమోగ్లోబిన్ ఏం చేస్తుంది మరి, ఆక్సిజన్ జస్ట్ ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. సో మజిల్లో హిమోగ్లోబిన్ కి ఈక్వల్ గా మయోగ్లోబిన్ ఉంది, అలానే మజిల్లో ఏటీపీకి ఈక్వల్ గా క్రియాటిన్ ఫాస్ఫేట్ కూడా ఉంది. ఓకే, తర్వాత శామ్, ఎస్ అడినోసైల్ మిథియోనిన్, ఇదేం చేస్తుంది, మిథైల్ గ్రూప్ ని దేనికైతే CH3 అని వస్తుందో ఆ CH3 గ్రూప్ ని డొనేట్ చేసేదాన్ని శామ్ అంటాం, ఎస్ అడినోసైల్ మిథియోనిన్. సో దిస్ ఈజ్ యాక్టివ్ డోనార్ ఆఫ్ మిథైల్ గ్రూప్. మిథైల్ గ్రూప్ ని ఇది
డొనేట్ చేస్తుంది. ఇది మనకు అంతకుముందు వీడియోస్ లో కూడా దీన్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేసి. సో ఎస్ ఐనోసైల్ మిథియోనిన్ అంటే ఈ ఎస్ ఐనోసైల్ మిథియోనిన్ అనేది ఈ శామ్ అనేది ఇందులోనే మిథియోనిన్ సైడ్ చైన్ ఎలా ఉంటుంది? 2 CH2లు ఉంటాయి మనకి. 2 CH2లు వరుసగా ఉండి తర్వాత ఒక సల్ఫర్ ఉండి దాని కింద ఒక CH3 ఉంటుంది. దాని కింద ఒక CH3 ఉంటుంది. ఓకే, దాని కింద ఒక CH3 ఉంటుంది. సో కాబట్టి ఈ మిథియోనిన్ లో నుంచి ఈ మిథైల్ గ్రూప్ ని మనం తీసేయచ్చు. తీసేయాలంటే ఏం చేయాలి? దానికి అడినోసిన్ అంటే ఏం చేయాలి? ఒక రైబో షుగర్ మీద ప్యూరిన్ అడినిన్ పెట్టి ఉంచాలి. ఇప్పుడు ఈ సల్ఫర్ కి మనం అటాచ్ చేసి ఉండడం వల్ల ఏమైతుందంటే ఈ మిథైల్ గ్రూప్ ఈజీగా బ్రేక్ అయి బయటకు వస్తుంది. ఈ మిథైల్ గ్రూప్ ని డొనేట్ చేయగలుగుతుంది. ఇప్పుడు ఎస్ అడినోసైల్ మిథియోనిన్ ఈ మిథైల్ గ్రూప్ ని డొనేట్ చేస్తుంది. డొనేట్ చేసిన తర్వాత ఏమవుతుంది? అది ఎస్ అడినోసైల్ హోమోసిస్టిన్ గా మారుతుంది, ఎస్హెచ్ గా మారుతుంది. ఇక చూడండి ఇక్కడ ప్రికర్సర్ మిథైల్ గ్రూప్ ను తీసుకున్నది. ఓకే, సో ఎస్ఐన్ ఎక్కడైతే మిథైల్ గ్రూప్ అవసరమో అక్కడ ఆటోమేటిక్ గా మనకి ఏమొస్తుంది? ఎస్ అడినోసైల్ మిథియోనిన్ అనేది మిథైల్ గ్రూప్ యొక్క డోనార్ లాగా వస్తుంది. సో అది క్యాటకోలమైన్స్ దాంట్లో కూడా ఎపినఫ్రిన్ నుంచి నారెప్రెసిన్ వచ్చినప్పుడు ప్రొడక్షన్ అవుతుంది. అక్కడ మిథైల్ గ్రూప్ ని మనం డొనేట్ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో మనం శామ్నే యూజ్ చేస్తాము. ఎందుకంటే మిథియోనిన్ లో చివరిలో CH3 ఉంది కాబట్టి దాన్ని డొనేట్ చేయడానికి శామ్ గా మార్చి డొనేట్ చేస్తాం. అది SAH గా మారుతుంది, హోమోసిస్టిన్ లాగా. ఎస్ఐనోసిన్ హోమోసిస్టిన్ గా మారుతుంది. తర్వాత 23 డాష్ ఎంజైమ్ క్లీవ్స్ ద మిథైల్ బ్రిడ్జెస్ between the two pyrrole rings A and B of heme to form biliverdin గ్రీన్ పిగ్మెంట్ ని. సో మనకి హీమ్ డిగ్రేడేషన్ లో ఏమవుతుంది? 4 వైపులా 4 ఉన్నాయి. ఫోర్ 4 వైపులా కూడా 4 పిర్రోల్ రింగ్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ రాసినాం కదా ఇంతకు ముందు 4 వైపులా 4 పిర్రోల్ రింగ్స్ ఉన్నాయి. దీని బ్రేక్ డౌన్ చేసినప్పుడు ఓకే డిగ్రేడేషన్ లో ఇక్కడ బ్రేక్ డౌన్ అవుతుంది. ఫస్ట్ కరెక్ట్ కట్ అయ్యి ఈ మొత్తం ఈ పార్ఫెరిన్ రింగ్ అనేది ఓపెన్ అయ్యి చైన్ లాగా మారుతుంది. ఆ ఫస్ట్ చైన్ ఏమంటున్నాం? బైల్వాడిన్ అంటాం. ఇదే గ్రీన్ పిగ్మెంట్. ఓకే, ఈ గ్రీన్ పిగ్మెంట్ తర్వాత ఏమైతుంది? రిడక్షన్ అయ్యి బైల్ రూబిన్ అవుతుంది. బిల్ రూబిన్ వీటి వల్లనే మన అంటే యూరిన్ కి కానీ ఫీకల్ మెటీరియల్ కానీ మనకి కలర్ రావడానికి గల కారణం ఇవే. ఈ బిల్వాడిన్ గ్రీన్ కలర్ లో ఉంటే బిల్వాడిన్ ఎల్లో కలర్ లో ఉంటే బిల్ రూబిన్. ఓకే, సో ఇవి తర్వాత ఇంకా మారుతాయి. స్టెర్కోబిలిన్ అట్లా తర్వాత ఇంకా కన్వర్ట్ అయితే మన గట్టులో ఉన్న బ్యాక్టీరియా వల్ల. సో ఫస్ట్ ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ కట్ అయిపోయి ఓపెన్ అవుతుంది రింగ్ మొత్తము. ఓకే, అక్కడ పార్టిసిపేట్ చేసే ఎంజైమ్ ఏంటిది? ఆక్సిజనేజ్, హీమ్ ఆక్సిజనేజ్. ఏజ్ అంటేనే ఏంటిది? హైడ్రాలసిస్ అన్నది. హీమ్ ని ఆక్సిజన్ యూజ్ చేసి ఇక్కడ బ్రేక్ చేస్తుంది. ఆక్సిజన్ యూజ్ చేసి ఆక్సిడేషన్ చేసి ఇక్కడ బాండ్ ని కట్ చేస్తుంది. కాబట్టి ఇది హీమ్ ఆక్సిజనేజ్ అనే ఎంజైమ్. ఓకే, తర్వాత 24th డాష్ ఈజ్ ద మెటబాలిక్ డిజార్డర్ అసోసియేటెడ్ విత్ ద ఓవర్ ప్రొడక్షన్ ఆఫ్ యూరిక్ యాసిడ్. యూరిక్ యాసిడ్ ఓవర్ ప్రొడక్షన్ అంటే 3 to 7 mg/dl కన్నా ఎక్కువగా ప్రొడక్షన్ అయితే అది దేనికి దారితీస్తుంది? గౌట్, గౌట్ లో 2 రకాలు ఉన్నాయి, ప్రైమరీ గౌట్, సెకండరీ గౌట్ అని. సో దీన్ని మనం గౌట్ అని అంటాం. అది తెలుసు మనకి. లాస్ట్ ది డాష్ ఈజ్ డ్యూ టు ద డెఫిషియన్సీ ఆఫ్ HGPRT అనే ఎంజైమ్ ఆఫ్ ప్యూరిన్ సాల్వేజ్ పాత్వే. ఓకే, మనకి డీనోవా సింథసిస్ ఉంది, సాల్వేజ్ పాత్వే ఉంది ప్యూరిన్ బయోసింథసిస్ లో. సో మామూలు డైరెక్ట్ బయోసింథసిస్, ప్యూరిన్ బయోసింథసిస్, పిరిమిడ్ బయోసింథసిస్ దాన్నేమో డీనోవా సింథసిస్ అంటాము. అలా కాకుండా మనం ఫుడ్ ద్వారా తీసుకున్నదో లేదా మన బాడీలో ఆల్రెడీ ఉన్న ప్యూరిన్స్ పిరమిడిన్స్ ని వాటిని బ్రేక్ చేయకుండా మళ్ళీ రీయూజ్ చేసుకుంటే సాల్వేజ్ అంటే మీనింగ్ ఏంటిది? సేవింగ్. ఓకే, కొంత కొంత మనము దాన్ని మొత్తం డిగ్రేడ్ చేసి యూరిక్ యాసిడ్ గా మార్చి బయటికి పంపించకుండా కొంత సేవ్ చేసుకొని దాన్ని మళ్ళీ తిరిగి దాన్ని రీసైకిల్ చేసి వాడుకుంటే దాన్ని సాల్వేజ్ పాత్వే అంటారు. ఇందులో ముఖ్యంగా రెండు ఇంపార్టెంట్ ఎంజైమ్స్ ఉన్నాయి. ఓకే, ఏ ఒకటి ఏపీటీ, ఇంకొకటి HGPRT. ఇది ఇంపార్టెంట్ ఎంజైమ్ HGPRT అనేది. ఓకే, హైపోక్సాంథిన్ గ్వానిన్ ఫాస్ఫోరైబోజైల్ ట్రాన్స్ఫరేజ్. ఓకే, సో ఇది ఈ అబ్రివేషన్ కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. H అంటే హైపోక్సాంథిన్, G అంటే గ్వానిన్. ఎందుకు? ఇక్కడ ఇక్కడ అది ఏం చేస్తుంది? ఇక చూడండి, ఈ రెండు కూడా HGPRT.
అది గ్వానిన్ మీద పనిచేస్తుంది, హైపోక్సాంతిన్ మీద పనిచేస్తుంది. సో కాబట్టి హైపోక్సాంతిన్, గ్వానిన్ ఏం చేస్తుంది, దానికి పిఆర్పిపిని అటాచ్ చేస్తుంది. పిఆర్పిపి నుంచి రైబోజ్ ఫాస్ఫేట్ ని అటాచ్ చేస్తుంది. కాబట్టి ఇట్ ట్రాన్స్ఫర్స్ phosphorybosyl group to guanine and hypoxanthine. So that is why it is named as hypoxanthine guanine phosphoribosyl transferase. So this is HTPRT enzyme. Yeah. ఓకే. ఈ ఎంజైమ్ యొక్క డిఫెక్ట్ వల్ల ఏం డిసీజ్ వస్తుంది? దీని డిఫెక్ట్ వల్ల మనకి గౌట్ తో పాటు ఇంకొక డిసీజ్ ఉంది. అదేం డిసీజ్ అది? లేష్ని హ్యాండ్ సిండ్రోమ్. ఓకే. సెకండరీ గౌట్, లేష్ని హ్యాండ్ సిండ్రోమ్. రెండే డిసీజులు ఉన్నాయి. గౌట్ ఒకటి, లేష్ని హ్యాండ్ డిసీజ్. గౌట్కేమో అల్లోప్యూరినాల్ని వాడతాం మనం. ఓకే, అది కూడా గుర్తుపెట్టుకోండి. లేష్ని హ్యాండ్ సిండ్రోమ్ లో ఈ సాల్వేజ్ చేసే ఎంజైమ్, రెండు ఎంజైమ్స్ ఉన్నాయి. ఆ రెండులో ఇంపార్టెంట్ ఎంజైమ్ హెచ్జిపిఆర్టీ. ఈ ఎంజైమ్ కనుక డిఫెక్ట్ ఉంటే అప్పుడేమవుతుంది, లేష్ని హ్యాండ్ సిండ్రోమ్ అనేది వస్తుంది. ఓకే, ఇందులో కూడా మనకి ఎక్కువగా యూరిక్ యాసిడ్ ప్రొడక్షన్ అవుతుంది. ఎందుకు అంటే దాన్ని రీయూజ్ చేసుకోకపోతే ఏమవుతుంది, అది యూరిక్ యాసిడ్ గానే కన్వర్ట్ అవుతుంది. రీయూజ్ చేసుకునే కెపాసిటీ మనకు లేదు. ఓకే, మనకి న్యూక్లియోటైడ్స్ కూడా తగ్గిపోతాయి. అట్ ద సేమ్ టైం ఎక్కువ న్యూక్లియోటైడ్స్ అవి యూరిక్ యాసిడ్ గా కన్వర్ట్ అవుతాయి. రీయూజ్ చేసుకోవడానికి వీలు కాదు. ఓకే, సో ఇవి 25 క్వశ్చన్స్. సో బాగా ఒకసారి మీరు కూడా చదవండి. మొత్తం నోట్స్ లో ఉన్న దాంట్లో నుంచే క్వశ్చన్స్ ఇచ్చాను. సేమ్ వర్డింగ్, మీ నోట్స్ కూడా చెక్ చేసుకోండి. ఓకే, చదవండి.